హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మధు జయం వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పూజా వ్లాగ్ అండి. ఈరోజు వినాయకుని చవితి కాబట్టి మేము మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీతో షేర్ చేసుకుంటాను. ఇలా పూజల సమయంలో చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి. రోజంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంత పని చేసినా కూడా అలసట అనిపించదు. ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉంటానండి. ఎంత పని ఉన్నా కూడా మాట్లాడకుండా చేసుకుంటాను. నార్మల్ టైంలో అయితే కొంచెం విసుగొచ్చిన ఇలాంటి సమయంలో అస్సలు విసుగు అనిపించదు. ప్రశాంతంగా చేసేసుకుంటాను. ఈరోజు ప్రసాదాల కోసం ఆరిద అంటే పాల తాలికలు, కొంతమందికి తెలియదు కాబట్టి పాల తాలికలు అన్నాను. మేమైతే ఆరిదనే అంటామండి. నేను కిచెన్లో ప్రసాదాలన్నీ పూజ చేసుకొని పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. పూజ దగ్గరికి అంటే పూజకి కావాల్సినవన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట. పీఠం వేసి పీఠం మీద ముగ్గు అవి పసుపది రాసి ముగ్గేస్తాం కదండి, అవన్నీ చేసుకుంటున్నాను. పూజ దగ్గర అన్నీ సర్దేసుకొని అప్పుడు వచ్చి పూజ చేసుకుందాం అనేసి అన్నీ ఒకసారి సర్దేసుకుంటున్నాను అనమాట. మా వారు మార్నింగే పాలవల్లి ఇంటి ముందు మామిడాకులు కట్టేసి ఉంచారండి. నాకు చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేస్తారండి మా వారు. మా పిల్లలు నార్మల్ టైంలో ఎలా ఉన్నా ఇలా పండగల సమయంలో మాత్రం హెల్పింగ్ ఉంటుందండి. మా పాప కూడా హెల్ప్ చేస్తుంది. చాలా సింపుల్గా మా గణపతిని పూజకి సిద్ధం చేసుకున్నానండి. ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకుని వచ్చాను పూజ చేసుకుందామని చెప్పి. ఇక్కడ వీడియోలో మీకు చెప్తున్నానండి, ఇది ఓల్డ్ శారీ అని. ఎందుకంటే నేను కొత్త శారీ అయితే తీసుకున్నాను, కానీ దాన్ని స్టిచ్చింగ్ చేయలేదు. అందుకోసమే ఇలాగా ఇది కూడా 1 టైం 2 టైమ్స్ వేసుకున్నాను అనమాట. నేను పూజ స్టార్ట్ చేసినప్పటికే 10 అయ్యింది. ఎంత త్వరగా చేసుకోవాలి అనుకున్నా సరే ప్రతిసారి కూడా అదే టైం అవుతుందండి. ఇంకా ఈసారి అయితే కొంచెం త్వరగానే స్టార్ట్ చేశాను. పూర్తయ్యేసరికి 11:30 అలా అయిపోయింది. చాలాసేపు అంటే బుక్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసుకుంటానండి. ఎక్కడ కూడా ఫాస్ట్గా అయితే చేయను. పూజ పూర్తయిన తర్వాత మేము అందరం కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము, కొన్ని వీడియోస్ అవి తీసుకుని ఆ తర్వాత అయితే టిఫిన్